సీజ్ ద షిప్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన హడావిడి ఎగుమతిదారుల కొంపముంచింది. సరైన సమయానికి షిప్పులోని సరుకు లోడింగ్ చేయకపోవడంతో డెవరేజ్ ఛార్జీలు కట్టే పరిస్థితి తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యానికి తాం బలవుతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం ఎవరు భరిస్తారని వాపోతున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేస్తున్న స్టెల్లా ఎల్1 పనామా నౌక డెమరేజ్ ఛార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలు సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలా కాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్ గా సీజ్ ద షిప్ అంటూ అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనే విషయం తెలియక అత్యుత్సాహం ప్రదర్శించారు పవన్ కళ్యాణ్. స్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ ప్రక్రియ సాగడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ ఛార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52,000 మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38